ఇంకెన్ని రోజులు నా హోటల్లో తినాలి? ఇంకెప్పటి నుంచి హెల్దీగా రూమ్ లోనే వండుకుందాం. సూపర్ మామ, కరెక్ట్ గా చెప్పావు. అవును మామ, నేను కూడా అదే అనుకున్నా. రే మామా, స్టవ్ ఆన్ చేయరా. అరే మామ, ఎలా ఆన్ చేయాలరా? కొంచెం కిరసనాయలు పోసి ఒక అగ్గిపుల్ల వెలిగిరా, అదే ఆన్ అయింది. రే కిరోసిన్ పోయడం ఏంట్రా? ఇదేమన్నా కట్టెలు పోయి అనుకున్నావా? నువ్వు వెళ్ళి బండ్లో నుంచి పెట్రోల్ తీసుకురా. రే ఇంతకీ మనం ఏం కూర వండుకుందాం రా? ఇవాళ మనం కేజీ చికెన్ వండుకుందాం. కానీ మన దగ్గర చికెన్ కొనడానికి డబ్బులు లేవు కదరా. ఎవరు అడగాలంటే సిగ్గేస్తుంది. రే మన రూమ్ లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో చూడండి రా. ఒక ఉల్లిపాయ, 2 బెండకాయలు, సగం కోసిన నిమ్మకాయ, ఎండిపోయిన కొత్తిమీర, పండు మిర్చి అయినా పచ్చిమిర్చి. అయితే మనం ఇవాళ బెండకాయలతో చికెన్ కర్రీ వండుదాం. హే చాట్ జీపీటీ, హౌ టు కుక్ 1 kg చికెన్ విత్ 2 బెండకాయలు. మెల్లగా 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 మరుమల్లెలమ్మ. రే ఏంట్రా అంత మెల్లగా వస్తున్నావు? మాస్టర్ చెఫ్ చూడట్లేదా? ఇటీ నేను కోస్తా. చూసావా ఎంత ఫాస్ట్ గా వస్తున్నాను? ఇదన్ను మెల్లగా చూసాను, నరికేస్తా. అరే మావా, ఇంకా ఎంతసేపు రా? ఆకలేస్తుందిరా. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి మామ. ఇంకొక 5 నిమిషాలు రా. రెడీ ఫుడ్ రెడీ. ఇంకా అందరు ఇళ్ళలో వండుకొని తింటే హోటల్లో ఎవరు తింటారా? ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోదు. సూపర్ మామ, కరెక్ట్ చెప్పావు. అవును మామ, నేను కూడా అదే అనుకున్నా. అరే మావా, నేను కదలేకపోతున్నారా? ఓ షిట్, టైం 3 అయిందిరా. అయితే ఏంట్రా? నీ మీద దయ్యం కూర్చుందనుకుంటా, అందుకే నువ్వు కదలేకపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, నేను మొన్న రీల్లో చూసా. స్లీప్ పారాలిసిస్ వచ్చిందనుకుంటా. అంబులెన్స్ కాల్ చేయరా. ఏం అవదులేరా, దయ్యం లెగిస్తే సెట్ అయిపోయింది. నీకేమన్నా పిచ్చి? అంబులెన్స్ కాల్ చేయరా. నేను చెప్పింది నిజమేరా, నమ్మరా? అంబులెన్స్ కాల్ చేయరా. నన్ను నమ్మకపోతే దయ్యాన్ని అడగరా. అంబులెన్స్ అవసరం లేదు, కానీ ఒక 1 గంట అయితే నేను వెళ్ళిపోతా. రే ఏంట్రా ఈ డ్రెస్ వేసుకున్నావు? ఈ డ్రెస్ కేమైందిరా? బానే ఉందిగా. రే ఉన్నవే తక్కువ జాబ్స్, ఈ డ్రెస్ వేసుకెళ్తే ఎవరు జాబ్ ఇస్తారా? కానీ అందరు ఇలాంటి డ్రెస్లే వేసుకుని వెళ్తున్నారా? మరి నీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మన కాలేజీలో లెక్చరర్స్ ఏం చెప్పారా? మంచి జాబ్ రావాలంటే స్కిల్స్, హార్డ్ వర్క్ తో పాటు డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండాలి. ముందెళ్ళి మార్చుకుంటారా. రే అది కాదురా. నేనేం విన్ను. రే నువ్వు రారా. పొద్దు నుంచి కూర్చున్నాం, ఒక్కడు కూడా పనికి తీసుకెళ్ళట్లేదు. అసలు సూట్లు వేసుకుని ఎవడన్నా కూలి పనికి వెళ్తాడా? రే ఎవరో మేస్త్రి వస్తున్నాడు, కళ్ళజోడు పెట్టుకో. నీ అబ్బా. ఏ హాయ్, ట్రైన్ లో వచ్చానయ్యా, ఏమనుకోమాకండి. నువ్వు ఫ్లైట్ లో వచ్చావయ్యా, మరి నువ్వయ్యా చెప్పేయ్యా. అన్నా లిఫ్ట్, అన్నా లిఫ్ట్. రే ఎందుకురా లోపల లోపలే బాధపడతావు? ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోరా, కొంచెం భారం తగ్గిద్ది. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అసలు ఏమైందంటే మొన్నంటే గుర్తొచ్చిందిరా, మొన్న మేము అతిథి రిలీజ్కి వెళ్ళాం, ఫుల్ ఎంజాయ్ చేసాం అనుకో. మొన్న కాలేజ్ అంటే గుర్తొచ్చిందిరా, నేను కాలేజీలో రికార్డులు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు దాకా రికార్డులే రాయలేదు. నువ్వు రాసావా? అది కాదురా నేను చెప్పేది, మొన్న కాలేజీకి బస్సులో వెళ్తుంటే. బస్ అంటే గుర్తొచ్చిందిరా, నేను అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నా. బస్ బెటరా ట్రైన్ బెటరా? నువ్వు నోరు మూస్తే బెటర్. ఇందా నుంచి చూస్తున్నా, ఏది చెప్పినా ఏదో ఒకటి గుర్తొచ్చింది అంటున్నావు. ఇంకొక మాట మాట్లాడితే నరికేస్తా. ఆంటీ గుర్తొచ్చిందిరా. నా కొడుకా రే. రే ఏం చేస్తున్నావురా? చేతులు హ్యాండ్ వాష్ తో కడుక్కుంటున్నారా? నువ్వు ఇలా నార్మల్ హ్యాండ్ వాష్ తో చేతులు కడుక్కుంటే 99.9% క్రిములు క్లీన్ అవుతాయి. ఆ మిగిలిన 0.1% క్రిములు చాలు నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికి. మరి చేతులు దేంతో కడుక్కోవాలరా? నాలాగే యాసిడ్ తో కడుక్కోరా, 100% క్రిములు క్లీన్ అవుతాయి. అరే ఆసిఫ్, అసలు లైఫ్ అంటే ఏంట్రా? అవునరా, నాకు కూడా అదే డౌట్ ఉంది. అసలు మన లైఫ్ ని ఎలా చూడాలరా?
మనం లైఫ్ ని చూడకపోతేనే బెటర్ రా. అదేంట్రా? ఎవరు లైఫ్ ని చూడకూడదురా, ఫీల్ అవ్వాలి. కానీ పెద్దవాళ్ళందరూ మన లైఫ్ ని చూసే విధానాన్ని బట్టి లైఫ్ ఉంటుందంటారు కదరా. అదే కరెక్ట్ అయితే రేపు ఆ పెద్దవాళ్ళు ముసలోళ్ళు అయ్యాక వాళ్ళ కంటి చూపు పోయిద్ది. అప్పుడు వాళ్ళ లైఫ్ ని ఎలా చూడగలరా? ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. నేను చెప్పేది ఏంటంటే లైఫ్ లో జరిగే ప్రతి దానికి ఒక రీజన్ ఉండిద్దిరా. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఏది రీజన్ లేకుండా జరగదు. చెట్టు ఇక్కడ పెరగడానికి ఒక రీజన్ ఉంది, రోడ్ ఇక్కడ వేయడానికి ఒక రీజన్ ఉంది, నా మీద కాకిరెట్ట పడ్డానికి కూడా ఒక రీజన్ ఉంది. మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ తెలుసా? అంటే బటర్ఫ్లై గొంగళ పురుగులా మారిద్ది అదే కదా? ఏహే అది కాదురా, బటర్ఫ్లై ఉడతలాగా మారుద్ది. మీరిద్దరు రాంగే చెప్పారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటంటే మన మీద మనం నమ్మకుంటే మనం కూడా బటర్ఫ్లై లాగా ఎగరగలమని అర్థం. యాక్చువల్ గా నేను దాన్ని ప్రూవ్ చేయగలను. నేను మీ ఇద్దరిని ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీద తీసుకెళ్లి కింద తోసేస్తా. మీరు మీ మీద ఉన్న నమ్మకంతో కన్ఫర్మ్ గా బటర్ఫ్లై లాగా పైకి ఎగరగలరు. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ చేస్తే నా మీద ఒట్టే. అసలు కొంతమంది లైఫ్ ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటారో అర్థం కాదు. మేబీ అది వాళ్ళ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు కదా. వాళ్ళ పర్స్పెక్టివ్ నువ్వు ఎలా చెప్తావు? నేను సీరియస్ అయ్యేలా చేసుకో మాకు. నువ్వు చెప్పింది కరెక్టేరా, లైఫ్ ని సీరియస్ గా తీసుకోకూడదు, ఎంజాయ్ చేయాలి. ఏంట్రా ఎంజాయ్ చేసేది? లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలా నీకు? నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావడం కామన్ రా, వాటిని మనం దాటుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అవునరా. అసలు రోడ్ మీద స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉంటాయి తెలుసా? నాకు తెలుసురా, నువ్వే చెప్పురా. రోడ్డు మొత్తం వేసాక మిగిలిన తారు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అలా గుట్టలాగా వేసుకుంటూ వస్తారు. ప్రాబ్లం కన్నా ముందు మన దగ్గర సొల్యూషన్ ఉండిద్దిరా, అది నా పర్స్పెక్టివ్. అదెలారా? ఇప్పుడు ఇది ముందుగానే కరాటీ నేర్చుకుని ఉంటే నా చేతుల్లో దెబ్బలు తినేవాడా? దీన్ని బట్టి మీకేమర్థమైంది? లైఫ్ ని చూడడం కాదు, ఫీల్ అవ్వాలి. రే ఏంట్రా నార్మల్ గా స్నానం చేస్తున్నావు? లైఫ్ ని ఫీల్ అవ్వరా? ఏంట్రా నార్మల్ గా పడుకున్నావు? లైఫ్ ని ఫీల్ అవ్వరా? ఈ రీల్ నచ్చితే పేజ్ ఫాలో కొట్టాడు. అరే వెళ్ళి పట్టుకోరా, వాడిని ఫోన్ తీసుకెళ్ళిపోతున్నాడు. అది నీ పర్స్పెక్టివ్, కానీ నా పర్స్పెక్టివ్ లో అతను నా నుండి రేడియేషన్ ని దూరంగా తీసుకెళ్తున్నాడు. అతన్ని ఫీల్ అవుతా పట్టుకుంటా. బ్రో లిఫ్ట్. నన్నా? అవును బ్రో, కొంచెం అక్కడదా లిఫ్ట్ ఇవ్వు బ్రో. బ్రో నా దగ్గర బైకే లేదు బ్రో నీకు లిఫ్ట్ ఇవ్వడానికి. పర్లేదులే బ్రో, లిఫ్ట్ నేనేం అనుకోను. బ్రో నేనే నడుచుకుంటూ వెళ్తున్నా బ్రో, నేను ఎలా ఇస్తాను నీకు లిఫ్ట్? లిఫ్ట్ ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. అంతేగాని అడ్డమైన కారణాలు చెప్పమాకు. ఏమైందా? ఎందుకు గొడవ పడుతున్నారు? చూడు బ్రో, వీడిని లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వట్లేదు. పాప మొత్తం లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వడానికి ఏం రోగమయ్యా నీకు? అసలు నా దగ్గర బైకే లేదు బ్రో, నేను లిఫ్ట్ ఎలా ఇవ్వగలను? నీ దగ్గర బైకే కాదు, మానవత్వం కూడా లేదు. ఏంటి గొడవ? వీడిని లిఫ్ట్ అడుగుతుంటే ఇవ్వనంటున్నాడు భయ్యా. ఎందుకు ఇవ్వరా లిఫ్ట్ నువ్వు? మీ అందరికి ఏమన్నా పిచ్చా? నా దగ్గర బైక్ లేదు, నేను లిఫ్ట్ ఇవ్వలేను. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఏంట్రా? కుమ్మైనరా కొడుకుని. థ్యాంక్స్ బ్రో లిఫ్ట్ ఇచ్చినందుకు. పర్వాలేదు బ్రో, దారిలో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోదాం.